ఇప్పుడు కర్నూలు బస్ ఇన్సిడెంట్లో బైకర్ శివశంకర్ది ఒక కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మరి అతను మద్యం మత్తులో కొంచెం హల్చల్ చేశాడు. తాగడానికి అక్కడ బయలుదేరే ముందు ఒక 2 నిమిషాల ముందు ఏం జరిగిందని చెప్పి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఈ బస్సు ప్రమాదానికి గురవడం వెనకాల మెయిన్ గా ఈ యొక్క బైకర్ శివశంకర్ పాత్ర కీలకంగా కనిపిస్తుందంటూ కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా కనిపిస్తుంది. అయితే అసలు ఏంటి ఇక్కడ డ్రైవర్ తప్పు ఉందా, లేకపోతే నిజంగా అసలు బస్సుని డ్రైవరే నడిపించాడా, క్లీనర్ నడిపించాడా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది సిస్టంలోనే ఏదైనా అవకతవకలు జరుగుండొచ్చు, అందుకోసమని ప్రమాదం జరిగిందని కొంతమంది అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆధారాలు కానీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ గమనిస్తూ ఉంటే బైకర్ శివశంకర్ బైక్ని ఢీకొనడం వల్లనే ఒక బస్సు ప్రమాదానికి గురయింది అని ఒక ఆధారాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ శివశంకర్ అనే వ్యక్తి మాత్రం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో, అంటే 2 గంటల 20 నిమిషాల సమయంలో ఒక పెట్రోల్ బంక్ ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఆయన పెట్రోల్ పోయించుకున్నాడు ట్యాంక్లో. అయితే అప్పటికే ఆ వ్యక్తి ఫుల్గా మద్యం మత్తులో ఉన్నాడు అని చెప్పేసి కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఎందుకంటే తను ఏదో వేరే ఉద్యోగం చేసుకోవడం ఇలాంటివి కాదు, జస్ట్ ఒక గ్రానైట్ ఉద్యోగిగా లేకపోతే పెయింటింగ్ ఉద్యోగిగా అక్కడక్కడ పనిచేసేవాడంట. సో అందుకోసం అని చెప్పేసి ఆ పనంతా కూడా పూర్తి చేసుకొని ఆ సమయంలో తను ఇంటికి వెళ్తున్నాడు. సో అప్పుడు ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని వెళ్తున్న సమయంలోనే ఈ యొక్క అంటే ఇక్కడ పెట్రోల్ బంక్లో 2 గంటల 20 నిమిషాలకు కనిపిస్తే ఈ యొక్క బస్సు అగ్ని ప్రమాదం అనేది 2 గంటల 40 నిమిషాలకు స్టార్ట్ అయింది, జరిగింది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ ఈ వ్యక్తి పెట్రోల్ పోయించుకొని వచ్చి మధ్య మత్తులో ఈ బస్సును ఢీకొన్నాడు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బస్సు కూడా ప్రమాదానికి గురైంది, ఘోరంగా మంటలు అలుముకున్నాయి. అండ్ ఒక బస్సు అంటే ఎవరైతే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే డోర్ తీసుకొని వెళ్ళిపోయారు తప్ప అందరూ కూడా బయటకు వచ్చే డోర్ని కూడా తెరవలేకపోయారు, అది పూర్తిగా లాక్ పడిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా బయటికి రావడానికి వీలు లేకుండా సజీవ దహనం అయిపోయారు అని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా శివశంకర్ తల్లి కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఘోరంగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ శివశంకర్ కావచ్చు, లేకపోతే ఆ బస్సులో ఉన్నటువంటి 20 మంది పేరెంట్స్ కావచ్చు, అంటే కొంతమంది పేరెంట్స్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలు ఉండొచ్చు, కొంతమంది ఎక్కడికైనా వెళ్తూ ఉండొచ్చు. సో సడన్గా తెలిసేసరికి ఎవరికైనా కూడా ఖచ్చితంగా గుండెల్లో వణుకు పుడుతోంది. అండ్ ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇక మీదట ఇలాంటి ట్రావెలింగ్ బస్సెస్లో కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలి, స్పీడ్ లిమిట్ కూడా ఉండాలి. అండ్ ఈ బస్సులో కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ డ్రైవర్ బస్సు నడపట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే తను అప్పుడు నిద్ర వస్తుందని చెప్పేసి క్లీనర్కి బండి ఇచ్చాడు నడపడానికి అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉన్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంతా కూడా పక్కన పెడితే చనిపోయిన వాళ్ళ ప్రాణాలని మాత్రం ఎవ్వరూ కూడా అంటే తిరిగి తీసుకురాలేరు. మన పిఎం నరేంద్ర మోదీ గారు కూడా దీనికి చాలా సీరియస్ అయ్యారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు, ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకు ఒక 50,000 రూపాయలు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళకు కొంచెం హెల్ప్గా ఉంటుంది, కానీ పోయిన ప్రాణాలు మాత్రం రావు. బట్ ఇక మీదట ప్రతి ఒక్క ప్రైవేట్ ఏజెన్సీస్ అందరూ కూడా ట్రావెలింగ్ బస్సులకు సంబంధించిన వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే, లేకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా పిఎం గారు చెప్పడం జరిగింది.